వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో మొదటి అంశం, ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 5 దేశాల పర్యటన చేయడం జరిగింది. ఆ 5 దేశాల పర్యటనలో భాగంగా అక్కడికి వెళ్ళిన ఆ దేశ అధ్యక్షులు లేదా దేశ అధ్యక్షురాలకి, ప్రధానమంత్రులకి, రాజులకి మన భారతదేశం సంబంధించిన గిఫ్టులను బహుకరించడం జరిగింది. దానిలో భాగంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మొత్తం కూడా 5 దేశాల పర్యటన చేయడం జరిగింది. ఎప్పుడు పర్యటన చేశారు సార్ అంటే మే నెల 2026వ సంవత్సరంలో పర్యటించడం జరిగింది. ఏ దేశాలు వెళ్ళారు సార్ అంటే ఒకటి యుఏఈ, అండ్ దాని తర్వాత స్వీడన్, మూడవ దేశం నార్వే అండ్ నెదర్లాండ్స్ అండ్ ఇటలీ. ఈ 5 దేశాలకి భారత ప్రధానమంత్రి వెళ్ళడం జరిగింది. అయితే ఇటలీ దేశ అధ్యక్షురాలు ఎవరైతే ఉంటారో ఇటలీ దేశానికి సంబంధించిన ప్రధానమంత్రి జార్జియా మెలోని ఎవరైతే ఉంటారో ఈ జార్జియా మెలోని గారికి భారత ప్రధానమంత్రి అస్సాం ప్రాంతానికి సంబంధించిన మూగా అనే పట్టు చీరను బహుకరించడం జరిగింది. మూగా అనే పట్టు చీరను బహుకరించారు. అండ్ దాంతోపాటు ఈ అస్సాం ప్రాంతంలో ఈశాన్య రాష్ట్రంలో ప్రసిద్ధి గావించిన షిరోయి కవలాలు సార్ అంటే షిరోయి లిల్లీ లేదా కలువ పువ్వులు ఏవైతే ఉంటాయో వీటిని ఈ యొక్క ఇటలీ ప్రధానమంత్రి అయిన జార్జియా మెలోని గారికి ఇవ్వడం జరిగింది. అండ్ దాని తర్వాత నెదర్లాండ్ సంబంధించి ఈ నెదర్లాండ్ రాణి ఎవరు అని గమనించినట్లయితే మనకి మాక్నియా ఎవరు సార్ అంటే మాక్నియా లేదా మాక్నిమా. ఈమెకి రాజస్థాన్కి సంబంధించిన ఒక ఉత్పత్తిని రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన మినకారి మరియు కుండన్ అనే చెవిపోగులు, మినకారి అండ్ కండన్ అనే చెవిపోగులు లేదా చెవి రింగులను బహుకరించడం జరిగింది. అండ్ నార్వే దేశాన్ని అధ్యక్షుడికి ఏం బహుకరించడం జరిగింది సార్ అంటే సిక్కిం రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన చిత్రపటం అనే దాన్ని బహుకరించడం జరిగింది. అదే ఆర్విడ్ పెయింటింగ్ లేదా ఆర్విడ్ పేపర్ వెయిటింగ్ అనేది. అండ్ దాని తర్వాత నార్వే రాజు ఎవరైతే ఉంటారో ఈ నార్వే రాజుకి ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించిన ఒక వెండి పిలిగ్రో కళను అంటే దాన్నే మనం ఏమంటాం సార్ అంటే తారకాసిని అనే పేరుతో పిలుస్తాం. ఈ తారకాసిని ఉపయోగించి ఒక వెండి పడవను బహుకరించడం జరిగింది. అండ్ స్వీడన్ ప్రధానమంత్రికి ఏది బహుకరించారు సార్ అంటే వెస్ట్ బెంగాల్కు సంబంధించిన రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క రచనలతో పాటు శాంతి నికేతన్ సంబంధించిన ఒక మెసెంజర్ బ్యాగ్ ని ఇచ్చాడు. అండ్ యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ ఆల్ సహన్యాన్ అనే వ్యక్తికి గుజరాత్ రాష్ట్రానికి సంబంధించిన ఒక జీవ వృక్షం పెయింటింగ్ ను, అండ్ దాని తర్వాత మనకి గుజరాత్ ప్రాంతంలో ఈ జూనాగఢ్ నుంచి తెచ్చిన పండ్లు ఏవైతే ఉంటాయో ఆ పండ్లతో చేసిన కేసరి మాడి పండ్లను అందించడం జరిగింది. కాబట్టి ఈ పర్యటనలో భాగంగా భారతదేశం సంబంధించిన వీటిని ఆ దేశ అధ్యక్షులు లేదా రాజులు లేదా ప్రధానమంత్రులకి అందజేయడం జరిగింది. భారత ప్రధానమంత్రి ఖచ్చితంగా వీటిపైన ఫోకస్ పెట్టడం జరిగింది. ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే అగ్ని-1 అనే క్షిపణి చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా అడగడం ఛాన్సెస్ ఉంది. అగ్ని-1 అనే మిసైల్ ని ఒడిస్సాలోని ఏపీజే అబ్దుల్ కలాం సార్ అంటే
ఏపీజే అబ్దుల్ కలాం యొక్క ఐలాండ్ నుంచి దీన్ని ప్రయోగించడం జరిగింది. అంటే ఏపీజే అబ్దుల్ కలాం దీవి ఏదైతే ఉంటుందో ఆ ఏపీజే అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ఈ అగ్ని-1 అనే స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిజైల్ని విజయవంతంగా డిఆర్డిఓ దీన్ని పరీక్షించడం జరిగినది, అంటే టెస్ట్ చేయడం జరిగింది. దాదాపుగా దీని పరిధి 700 నుంచి 1200 కిలోమీటర్ దీని యొక్క రేంజ్ అనేది ఉండడం జరుగుతుంది. ఏ దాని రేంజ్ అంటే అగ్ని. ఓకే, ఈ అగ్ని వెర్షన్ లో మనకు మొత్తం కూడా అగ్ని 1 and 2 and 3 4 అనే వెర్షన్ 4 5 అనే వెర్షన్లు అనేవి ఉండడం జరుగుతుంది. ఓకే, అగ్ని-1 అనేది 700 నుంచి 1200 కిలోమీటర్ రేంజ్ ఉంటే అగ్ని-2 ఏకంగా 2000 కిలోమీటర్ రేంజ్ ఉండడం జరుగుతుంది. అగ్ని-3 3000 కిలోమీటర్ ప్లస్, అగ్ని-4 4000 కిలోమీటర్ ప్లస్, అగ్ని-5 అనేది 5000 కిలోమీటర్ ప్లస్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ మిసైల్ కి సంబంధించి మనకి ఏపీజే అబ్దుల్ కలాం ఒడిశాలోని ఈ క్షిపణి ప్రయోగ వేదిక నుంచి ఇచ్చేయడం జరిగింది. దీనిని మొట్టమొదటిసారిగా 2007వ సంవత్సరంలో ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉంటుందో ఓకే, ఈ ఇండియన్ ఆర్మీకి దీన్ని అప్పచెప్పడం జరిగింది. ఏదాన్ని సార్ అంటే అగ్ని-1 అనే మిసైల్ ని. అయితే దీనిని మొట్టమొదటిసారిగా ఈ యొక్క అగ్ని మిసైల్ ని 1983లో భాగంగా దీన్ని ఒక కార్యక్రమాల్లో భాగంగా దీన్ని తయారు చేయడం జరుగుతుంది. ఇది కాంటినెంటల్ మిసైల్. ఓకే, మనకి ఈ డాటర్ ఆఫ్ అగ్ని అంటే ఈ అగ్ని మిసైల్ తయారు చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన మహిళ ఎవరు అని గమనించినట్లయితే టెసీ థామస్ గారు ఉండడం జరుగుతుంది. ఈ క్షిపణి యొక్క పితామహుడుగా ఎవరిని పిలుస్తాం? ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిసైల్ అని ఎవరిని పిలుస్తాం సార్ అంటే అబ్దుల్ కలాం. ఓకే, ఎవరిని పిలుస్తాం సార్ అంటే అబ్దుల్ కలాం అనే వ్యక్తిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ మిసైల్ అనే పేరుతో పిలుస్తాం. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రాసుకున్నాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మీకు ఉపయోగపడడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే చంద్రయాన్-3 సంబంధించిన కరెంట్ అఫైర్. ఓకే, ఏది సార్ అంటే చంద్రయాన్-3 అనే దానికి అమెరికాలో జరిగిన ఒక సమావేశం. ఓకే, అమెరికాలో జరిగిన ఎక్స్లరేటింగ్ స్పేస్ కామర్స్ ఎక్స్ప్లోరేషన్ అండ్ న్యూ డిస్కవరీ అనే సమావేశంలో చంద్రయాన్-3కి ఓకే 2026 సంబంధించి గార్డార్ అస్ట్రోనాట్స్ అవార్డ్ అనేది రావడం జరిగింది. ఓకే, చంద్రయాన్-3కి 2026 సంబంధించి యుఎస్ఏలో జరిగిన వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో 2026లో భాగంగా గార్డెన్ ఆస్ట్రోనాట్స్ అనే అవార్డును ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చారు సార్ అంటే చంద్రయాన్-3 యొక్క విజయానికి సంబంధించి గుర్తుగా ఓకే, విజయంకు సంబంధించిన గుర్తుగా దీన్ని ఇవ్వడం జరిగింది. ఓకే, చంద్రయాన్-3ని ఎప్పుడు ప్రయోగించారు సార్ అంటే 2023 జూలై 14వ తారీఖున ప్రయోగిస్తే చంద్రుడి యొక్క దక్షిణ ధ్రువం ఓకే, మూన్ యొక్క సౌత్ పోల్ ఓకే, ఈ దక్షిణ ధ్రువం ఏదైతే ఉంటుందో ఈ దక్షిణ ధ్రువం పైన 23 ఆగస్టు 2023న దిగడం జరిగింది. చంద్రుడు దక్షిణ ధ్రువం పైన దిగిన మొట్టమొదటిదిగా చంద్రయాన్-3 రికార్డు సృష్టించడం జరిగింది. ఓకే, ఈ చంద్రయాన్-3 యొక్క దిగిన ప్రదేశమును శివశక్తి పాయింట్ అనే పేరు కూడా పెట్టడం జరిగింది. ఇంకో విషయం ఇక్కడ గమనించినట్లయితే ఓకే, ఈ చంద్రయాన్-3 కంటే ముందు చంద్రయాన్-2 అనే దాన్ని 2019లో ప్రయోగించడం జరిగింది. ఈ చంద్రయాన్-2 ఏదైతే ఉందో ఈ దిగిన ప్రదేశం కూడా ఒక పేరు పెట్టారు. దీని పేరే తిరంగా పాయింట్ అని నామకరణం చేయడం జరిగింది దీనికి కూడా. ఓకే, అలాగా మనకి ఈ యొక్క విజయం సాధించిన
దేశంలో మొదటి స్థానం ఉండడం జరుగుతుంది. అయితే చంద్రుడి పైన ప్రయోగాలు చేసిన దేశంలో 4వ దేశం భారతదేశం అనేది ఉండడం జరుగుతుంది. అంటే చంద్రుడి పైన ప్రయోగం చేసిన దేశాల్లో మొదటగా రష్యా, ఓకే, రష్యా, అమెరికా మరియు చైనా, ఈ దేశాల తర్వాత భారతదేశం 4వ స్థానంలో ఉండడం జరుగుతుంది. చంద్రుని పైన మొట్టమొదటిసారిగా 1969లో యుఎస్ఏ మొట్టమొదటిసారిగా అపోలో అనే స్పేస్ క్రాఫ్ట్ ద్వారా ఏకంగా 3 వ్యక్తులను పంపించడం జరిగింది. అక్కడ మొట్టమొదటిసారిగా కాలు మోపిన వ్యక్తి ఎవరు సార్ అంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి కాలు మోపడం జరిగింది. రీసెంట్ గా యుఎస్ఏ, ఓకే, నాసా ఏకంగా ఆర్టెమిస్ 2 అనే ఒక శాటిలైట్ ని కూడా ప్రయోగించడం జరిగింది. చంద్రుని ఆవల కొన్ని వేల కిలోమీటర్ ప్రయాణించి తిరిగి రావడం జరిగింది. ఆ నౌక ద్వారా 4 వ్యక్తులు కూడా ప్రయాణించడం జరిగినది. ఓకే, దీనిపైన 2028లో చంద్రయాన్ 4 అనేది కూడా ప్రయోగించబోతున్నాం మనం. అండ్ దాని తర్వాత మనకి ఈ అమెరికా కూడా ఆర్టెమిస్ 3 కూడా ప్రయోగించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ పడడానికి ఆస్కారం ఉంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, ఓకే, ఒక తాజాగా ఒక నావిక్ సంబంధించిన ఒక నావల్ షిప్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఒక నావల్ షిప్ వేస్తారంటే దాని పేరు సంఘమిత్ర అనే పెట్రో వెసల్ అనే నావిక షిప్ ని రిలీజ్ చేయడం జరిగినది. ఇది మొత్తం కూడా స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయడం జరిగింది. దీనిని ఎవరు తయారు చేశారు సార్ అంటే కలకత్తాకు సంబంధించిన గోల్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వారు దీన్ని తయారు చేయడం జరుగుతుంది మనకి. ఇది నాన్న, ఓకే, ఈ యొక్క షిప్ సంబంధించి చూసుకుంటే సముద్రం నిఘా, రక్షణ మరియు శోధన అండ్ సముద్ర ఆస్తుల పరిరక్షణ, దాంతోపాటు సముద్రం దొంగల నుంచి మన భారతదేశానికి సంబంధించిన వాటిని కాపాడుకోవడం, దానికి సంబంధించి సంఘమిత్ర అనే దాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఈ సంఘమిత్ర అనే పేరు పెట్టడానికి ప్రధాన కారణం అశోకుడి యొక్క కూతురు, ఓకే, మౌర్య సామ్రాజ్యం సంబంధించిన అశోకుడి యొక్క కూతురు అయిన సంఘమిత్ర పేరు మీదుగా దీనిని తయారు చేయడం జరిగినది. ఓకే, మన అశోకుడు మౌర్య సామ్రాజ్యంలో ఈ సంఘమిత్ర బౌద్ధ ధర్మ ప్రచారం కోసం విదేశాలకు పంపించడం జరుగుతుంది. ఓకే, ఈ ధర్మ ప్రచారం చేయడం కోసం అశోకుడు ధర్మ మహామాత్యులు అనే వ్యక్తులను కూడా నియమించడం జరుగుతుంది. అలాగా ధర్మ మహామాత్యులను ఆంధ్రప్రదేశ్ లో ఒక సీఎం కూడా నియమించడం జరిగింది. అదే ఎన్టీ రామారావు గారు. అవినీతిని వెలికి తీయడం కోసం, అవినీతి ఎక్కడ జరిగితే అక్కడ పట్టుకోవడం కోసం, దానికోసం గతంలో ఎన్టీఆర్ ధర్మ మహామాత్యులు అనే దాన్ని కూడా ఇచ్చేయడం జరిగింది. గతంలో గ్రూప్ 2 బిట్ కూడా అది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోదన్నాను. ఓకే, వస్త్ర పరిశ్రమ శాఖ కార్యదర్శి ఒక యాప్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, కార్యదర్శి పేరు ఏంటి సార్ అంటే నీలం షామీరావు గారు ఈ టెక్స్టైల్ కి సంబంధించి, ఈ వస్త్ర పరిశ్రమకు సంబంధించి భారత్ టెక్స్ 2026 అనే యాప్ ను రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకు ఈ యాప్ ను రిలీజ్ చేయడం జరిగిందంటే జూలై 14 నుంచి 17 తారీఖులలో మొత్తం కూడా మనకి 4 రోజుల పాటు ఈ భారతదేశంలో, ఓకే, న్యూఢిల్లీ కేంద్రంగా, ఓకే, భారత మండపంలో జరిగే ఈ ఈవెంట్ సంబంధించి అన్ని రకాల కార్యక్రమాలు అండ్ అన్ని రకాల సంబంధించిన విషయాలు ఈ భారత్ టెక్ యాప్ లో ఉన్నట్లుగా ప్రకటించడం జరిగింది. ఓకే, వస్త్ర పరిశ్రమ శాఖ కార్యదర్శి అయిన నీలం షామీరావు గారు ఈ భారత్ టెక్ సమిట్ లో భాగంగా జూలై 14 నుంచి 17 వరకు జరిగే ఈ న్యూఢిల్లీలోని భారత మండపంలో జరిగే ఈ కార్యక్రమాలకు సంబంధించిన అన్ని విషయాలను దీంట్లో పొందవచ్చు అని ఈ భారత్ టెక్ యాప్ 2026 ని రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, ఓకే, ఎంఎస్ స్వామినాథన్ కూతురు అయిన డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారు
ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. ఓకే, డాక్టర్ సౌమ్య స్వామినాథన్. సౌమ్య స్వామినాథన్, సౌమ్య స్వామినాథన్ గారికి రాయల్ సొసైటీ ఫెలోగా ఎన్నిక కావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఈ రాయల్ సొసైటీ ఫెలోకి ఎన్నికైన రెండవ భారత మహిళ, సెకండ్ ఇండియన్ ఉమెన్. అంటే ఈమె కంటే ముందు ఆమె ఎన్నికయ్యారు, గగన్దీప్. ఎవరు సార్ అంటే గగన్దీప్ కాంగ్ గారు ఎన్నికైన మొదటి మహిళ. ఇప్పుడు రెండో మహిళ డాక్టర్ సౌమ్య స్వామినాథన్. ఓకే, ఈ యొక్క రాయల్ ఫెలోషిప్ అవార్డు పొందిన తండ్రి కూతుర్లు ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అండ్ డాక్టర్ ఎవరు సార్ అంటే మనకి ఓకే ఎంఎస్ స్వామినాథన్ గారు. ఎవరు సార్ అంటే ఎంఎస్ స్వామినాథన్ గారు ఇద్దరు కూడా, అంటే తండ్రి కూతురు ఇద్దరు కూడా రాయల్ సొసైటీ ఫెలోలో ఎన్నికైన వ్యక్తులు. ఈమె కంటే ముందుగా గగన్దీప్ అనే ఆమె ఎన్నిక కావడం వలన భారతదేశం తరపున రెండో మహిళగా ఉండడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత ఈ సౌమ్య స్వామినాథన్ గారు WHO యొక్క ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేశారు. అండ్ దాని తర్వాత భారతదేశం సంబంధించిన ICMR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏదైతే ఉంటుందో దాంట్లో డైరెక్టర్ జనరల్ గా కూడా పనిచేయడం అండ్ COVID-19 మహమ్మారి కాలంలో సూచనలు వాటిని అందించడం కూడా జరగడం జరిగింది. ఇంకా ఎంఎస్ స్వామినాథన్ గురించి మనకి తెలియంది లేదు. ఎంఎస్ స్వామినాథన్ గారు మన భారతదేశ హరిత విప్లవ పితామహుడు అంటారు. 1960-61లో మొదటిసారిగా 7 జిల్లాలలో ఈ హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టడంలో ప్రముఖ పాత్ర పోషించారు. అండ్ దాని తర్వాత 2005-6లో రెండవ హరిత విప్లవంలో కూడా ప్రముఖ పాత్ర పోషించడం జరిగినది. అండ్ రీసెంట్గా ఎంఎస్ స్వామినాథన్ గారు 2023లో మరణించడం జరిగింది. అందువలన ఎంఎస్ స్వామినాథన్కి భారతదేశం యొక్క అత్యున్నత అవార్డు అయిన భారతరత్న అవార్డు కూడా ఇతనికి ప్రజెంటేషన్ చేయడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఢిల్లీ అటవీ శాఖ ఒక కొత్త ప్రణాళికను తయారు చేయడం జరిగింది. ఓకే, ఢిల్లీ తయారు చేసిన అటవీ శాఖ ఏంటి సార్ అంటే వామన్ 1 అనే ఒక కార్యక్రమంను ఎవరు సార్ అంటే ఢిల్లీ అటవీ శాఖ ప్రకటించడం జరిగింది. ఢిల్లీ అటవీ శాఖ ప్రకటించారు. ఎందుకు సార్ అంటే ఈ యొక్క జీవ సంరక్షణ, జీవ వైవిధ్య సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, ఈ ఎవరైతే విద్యార్థులు అండ్ సమాజంలో ఉన్న వ్యక్తులు అందరినీ కూడా మిళితం చేయడం కోసం ఈ అటవీ శాఖ వామన్ 1 అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే అటవీ పర్యావరణ వ్యవస్థలు, మొక్కల వైవిధ్యం, పర్యావరణ సమతుల్యత, పర్యావరణ సంరక్షణ పరిరక్షణ, సంసిద్ధత, జీవ పద్ధతులు లాంటివన్నిటినీ ఇంటరాక్టివ్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ ఢిల్లీ వామన్ అనే దాన్ని ఢిల్లీ అటవీ శాఖ ప్రారంభించడం జరిగినది. ప్రజెంట్ ఢిల్లీ సీఎం ఎవరు సార్ అంటే రేఖా గుప్తా గారు. ఎవరుండడం జరుగుతుంది సార్ అంటే రేఖా గుప్తా. ఈ రేఖా గుప్తా ఢిల్లీకి 4వ మహిళా సీఎంగా 4వ మహిళా సీఎం. అయితే నేటి ప్రశ్న ఏంటి సార్ అంటే ఢిల్లీకి మొదటి మహిళా ఉమెన్ సీఎం ఎవరు? ఢిల్లీకి ఫస్ట్ ఉమెన్ సీఎం ఎవరు? కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే భారతదేశం కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి 2600 కోట్ల విలువైన ప్రాజెక్టులు అంటే ఈ నదుల పైన ప్రాజెక్టులకు ఒప్పందం చేయడం జరిగింది. దాదాపుగా 2600 కోట్ల రూపాయలతో ప్రాజెక్టులను ఇచ్చేసారు. ఏ నది పైన సార్ అంటే చీనాబ్ నది పైన ఈ ప్రాజెక్టులను ఇచ్చేయడం జరుగుతుంది. ముఖ్యంగా చీనా బియాస్ లింక్ టన్నెల్, ఎస్ సార్ అంటే చీనా బియాస్ లింక్ టన్నెల్ ప్రాజెక్ట్.
దాదాపు 8.7 కిలోమీటర్ పొడవున స్వరంగాన్ని నిర్మించనున్నారు. ఓకే, దాదాపుగా 2,352 కోట్లు దీనికోసమే కేటాయించడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత రెండవది ధూల్ హస్తి. ఓకే, ఏది సార్ అంటే ధూల్ హస్తి స్టేజ్ 2 ప్రాజెక్ట్. ఓకే, ఇవి మనకి ఆమోదించారు. వీటితో పాటు ప్రతిపాదిత ప్రాజెక్టులు ఏవి సార్ అంటే కిరు అండ్ క్వార్. ఓకే, క్వార్, రాట్లీ లాంటి ప్రాజెక్టులు కూడా ఈ దీంట్లో భాగంగా ఆమోదం తెలపడం జరిగినది. కానీ కొంచెం జాగ్రత్త చూడండి, ఇటీవల జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏ నది పైన 2,600 కోట్ల విలువైన ప్రాజెక్టులు అంటే చీనాబ్ నది పైన. యాక్చువల్గా అయితే ఈ చీనాబ్ సింధు నది యొక్క జీలం, చీనాబ్, రావి ఈ నదులన్నీ కూడా జీలం, చీనాబ్ అండ్ సింధు నదులన్నీ కూడా ఎవరికి చెందుతాయి సార్ అంటే పాకిస్తాన్ చెందుతాయి. ఓకే, 1950లో సెప్టెంబర్లో జరిగిన సింధు నది జలాల ఒప్పందం ప్రకారం. కానీ ఇటీవల పహల్గామ్ అటాక్ ఎప్పుడైతే జరిగిందో ఈ పహల్గామ్ అటాక్ కారణంగా ఈ యొక్క ఒప్పందాన్ని మేము పాటించమని భారతదేశం డైరెక్ట్ గా ప్రకటించేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఢిల్లీ ప్రభుత్వం సంబంధించి ఇంకో కరెంట్ న్యూస్. ఓకే, ఈ ఢిల్లీలో రేషన్ కార్డు ఎవరైనా పొందాలి అంటే అక్కడ ఆదాయ పరిమితి 1.2 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉండాలి. కానీ ఈ రేషన్ కార్డు యొక్క ఆదాయమును ఇప్పుడు 1.2 లక్షల నుండి 2.5 లక్షలకు పెంచడం జరిగింది. ఓకే, ఎవరైతే ఆదాయం 2.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉంటుందో వారు రేషన్ కార్డు పొందడానికి అర్హులుగా ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఎందుకు ఇంత భారీగా పెంచడం జరిగిందంటే ముఖ్యంగా అక్కడ పెరుగుతున్న అద్దెలు కావచ్చు అండ్ లేదంటే రవాణా, ఆహారం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, విద్య, ఆరోగ్య సంరక్షణ లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని అయితే రేషన్ కార్డు పొందే వారికి ఆదాయం అనేది గతంలో 1.2 లక్షల ఆదాయం లోపల ఉంటే వాళ్ళు రేషన్ కార్డు పొందేవారు. ఇప్పుడు దాన్ని ఏకంగా 2.5 లక్షలకు పెంచినట్లుగా ఢిల్లీ గవర్నమెంట్ ప్రకటించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ ఏంటి సార్ అంటే ప్రాజెక్ట్ సీత. ఓకే, ప్రాజెక్ట్ సీతకు సంబంధించిన కరెంట్ న్యూస్ నాన్న. ప్రాజెక్ట్ చీత, ఈ ప్రాజెక్ట్ చీతా ప్రకారం ఇటీవల వచ్చిన డేటా భారతదేశంలో చీతాలు మొత్తం కూడా 53 చీతాలకు చేరినట్లుగా 53 చీతాలు ఉన్నట్లుగా తెలపడం జరిగింది. ఓకే, వీటిలో 53లో 33 పిల్లలు, చీతా పిల్లలు అనేవి ఉన్నాయి అని ప్రకటించడం జరిగింది. అయితే గతంలో 2022, 23లో గతంలో మనం భారతదేశం కొన్ని దేశాల నుంచి చీతాలు తీసుకురావడం జరిగింది. గతంలో మనకి నమీబియా అనే దేశం, సార్ అంటే నమీబియా అనే దేశం నుంచి 8 చీతాలను తీసుకొచ్చాడు. దాని తర్వాత సౌత్ ఆఫ్రికా ఏదైతే ఉంటుందో ఈ సౌత్ ఆఫ్రికా నుంచి 12 చీతాలు తీసుకురావడం జరిగింది. రీసెంట్ గా 2026వ సంవత్సరంలో బొట్స్వానా అనే దేశం బొట్స్వానా అనే దేశం నుంచి 9 చీతాలు తీసుకురావడం జరిగింది. అంటే మన విదేశాల నుంచి తీసుకొచ్చిన చీతాలు ఇవి. వీటిలో కొన్ని మరణించాయి, కొన్ని జన్మనిచ్చాయి. అందువలన మొత్తం కూడా ప్రస్తుతం 53 చీతాలు ఉన్నాయి. వాటిలో 33 చీతాలు ఏంటి సార్ అంటే పిల్లలు. 53 చీతాలు ఏంటి సార్ అంటే పిల్లలుగా చెప్పడం జరుగుతుంది. అయితే మొట్టమొదటిసారిగా ఈ చీతాలు తీసుకొచ్చినప్పుడు ఎక్కడ వీటికి ఆవాసం కల్పించారు అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కునో నేషనల్ పార్క్ లో వీటిని వదిలేయడం జరిగింది. వీటికి రెండో ఆవాసంగా గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి ఇచ్చేసారు. భవిష్యత్తులో వీటికి ఆవాసం సంబంధించి బన్నా గడ్డి మైదానాలకు విస్తరించడం జరుగుతుంది. ఇది గుజరాత్ రాష్ట్రంలో ఉండడం జరుగుతుంది. అండ్ తర్వాత దీనిని ఇంకా విస్తరింపాలి చేయాలి అంటే అంటే నౌరోదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీ
నవరోదేహి వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కూడా వీటిని భాగంగా ప్రకటించడం జరిగింది. అంటే మొదటగా కున్నో నేషనల్ పార్క్, దీనిని గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి విస్తరింప చేశారు. అండ్ దాని తర్వాత బన్నా గడ్డి మైదానాలు గుజరాత్లోకి కూడా విస్తరింప చేస్తున్నారు భవిష్యత్తులో. అండ్ నవరోదేహి అనే వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా ఇది మధ్యప్రదేశ్లో ఉండడం జరుగుతుంది. దీంట్లో కూడా ఈ చీతాల యొక్క ఆవాసాన్ని పెంచాలి అనే ఉద్దేశంతో ప్రతిపాదనలు అనేవి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎన్ని ఉన్నాయి, ఎన్ని పిల్లలు, ఏ దేశం నుంచి ఎన్ని తీసుకొచ్చారు, మొదటి ఆవాసం ఏంటి, ఎక్కడ ఎలాగ విస్తరింప చేస్తున్నారు, ఇవి కొద్దిగా జాగ్రత్తగా మనం నోట్స్ రాసుకుంటే ఎలాంటి ఇదొచ్చినా మనము 100% ఫోకస్ చేయొచ్చు. ఎలాంటి ఇదైనా మనం ఇచ్చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ ఏంటి సార్ అంటే 2028 నాటికి రిలయన్స్ డేటా సెంటర్ అనేది భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో పెట్టనున్నారు. 2028 నాటికి రిలయన్స్ డేటా సెంటర్ ఏదైతే ఉంటుందో దీనిని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనున్నారు. ఓకే, దీనిని మొత్తం 2 దశల్లో 1.5 గిగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయబోతున్నారు. ఈ 2 దశలు 2030 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఆల్రెడీ గత క్లాస్లో చెప్పాము, ఒకసారి దాన్ని రివిజన్ చేసుకోండి సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకే నాన్న, పద్మ అవార్డులు. ఓకే, ఆల్రెడీ మన పద్మ అవార్డుల గురించి చూసాం. ఓకే, మనకి ఈరోజు ఇస్తున్నారు పద్మ అవార్డులు మొత్తం కూడా 2026లో పద్మ అవార్డులు 2026లో 131 మందికి ప్రకటించడం జరిగింది. 131 మందికి ప్రకటించారు. దీంట్లో ఇద్దరికి పద్మ విభూషణ్ అనే అవార్డు స్వీకరించనున్నారు. ఓకే, మిగిలిన ఆరుగురికి పద్మభూషణ్ అవార్డు రావడం జరుగుతుంది. ఓకే, కాబట్టి మనకి ఈరోజు 6 మందికి పద్మభూషణ్ అండ్ 58 మందికి పద్మశ్రీ అవార్డులు ఈరోజు అందిస్తారు. పద్మశ్రీ అవార్డులు కానీ మొత్తం ఎంతమందికి వచ్చింది సార్ అంటే 131 మందికి. ఇది మనకు చాలా ఓల్డ్ డేటా నాన్న. మళ్ళీ 2026లో మనకు కొత్తగా మనకి అవార్డులు 2027లో ప్రకటిస్తారు. ఓకే, నెక్స్ట్ వన్, బ్రిటన్లో హర్యానాకు చెందిన తల్లి తనయులకి ఇద్దరికి కూడా మేయర్గా వాళ్ళు స్వీకరించడం జరిగింది. ఓకే, భారతీయ మూలాలు ఉన్న వీళ్ళు 2013లో హర్యానా నుంచి బ్రిటన్కి వెళ్ళడం జరిగింది. ఈ బ్రిటన్కి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు మేయర్గా ఎన్నికయ్యారు. వాళ్ళలో ఎవరు సార్ అంటే మనకి ఒకరు ఫర్వీన్ రాణి అండ్ దాని తర్వాత తుషార్ కుమార్ గారు ఉండడం జరుగుతుంది. ఓకేనా, అతి చిన్న వయసులో తుషార్ కుమార్ గారు కేవలం 23 సంవత్సరాలు మేయర్గా ఎన్నికై చరిత్ర సృష్టించడం జరిగింది. చదివి వదిలేయండి, మనకు మామూలుగా అడగొచ్చు, లేదంటే 99% అడగడు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే ఓకేనా. ఓకే, నెక్స్ట్ లోక్సభకు సంబంధించిన 12 మందికి సంసద్ రత్న అవార్డ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కాబట్టి చాలా ఇంపార్టెంట్ అయిన చూడండి నాన్న. 12 మంది లోక్సభ నుంచి సంసద్ రత్న అవార్డును స్వీకరించనున్నారు. ఓకే, దాని తర్వాత మనకి రీసెంట్ గానే ఈ యొక్క పార్లమెంట్ లోక్సభకు సంబంధించి కరెంట్ అఫైర్ లో కూడా రావడం జరిగింది. ఏంటి సార్ అంటే ఈ ప్రజెంట్ 543 మంది, గరిష్టంగా 550 లోక్సభ సీట్లు ఉంటే వాటిని 850కి పెంచాలని చూస్తుంది. ఓకే, సగానికి పైగా పెంచాలని చూస్తుంది. దీనికి సంబంధించిన మహిళా రిజర్వేషన్ బిల్లు అండ్ ఈ వన్ ఎలక్షన్ వన్ కంట్రీ బిల్లు అండ్ లోక్సభ డిలిమిటేషన్ బిల్లు ఇవన్నీ కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అవి వేగిపోయాయని కూడా మనము గత క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే షెంజు
అమెరికాకు సంబంధించిన అంతరిక్ష నౌక. ఎస్ సార్, అంటే షంజు అనే అంతరిక్ష నౌక, స్పేస్ క్రాఫ్ట్, అంతరిక్ష నౌక ఏదైతే ఉంటుందో ఇది చైనా జియుక్వాన్ అనే అంతరిక్ష ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించడం జరిగింది. దీని ద్వారా మొత్తం 3 వ్యోమగాములు, ఎవరైతే వ్యోమగాములు ఉంటారో ఈ వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. అంతరిక్షంలో చైనా యొక్క స్పేస్ ల్యాబ్ అయిన ఏది సార్ అంటే టియాగాంగ్, ఏది సార్ అంటే టియాగాంగ్ అనే స్పేస్ స్టేషన్కి వెళ్ళడం జరుగుతుంది. వీరిలో ఒకరు 1 సంవత్సరం పాటు అక్కడే ఉండి పరిశోధన చేయనున్నారని కూడా చైనా ప్రకటించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే, ఓకే, చారిత్రకమైన రికార్డ్ అన్న గురువింద్ వీర్ అనే వ్యక్తి. ఎవరు సార్ అంటే గురువింద్ వీర్ అనే ఒక వ్యక్తి 100 మీటర్ల పరుగు పందెంలో, ఓకే, 100 మీటర్ల పరుగు పందెంలో కేవలం 10.09 సెకండ్లలో రీచ్ అయ్యి, ఓకే, చరిత్ర సృష్టించడం జరిగినది. ఓకే, గురువింద్ సింగ్ అనే వ్యక్తి. ఓకే, రెండోది అవినేష్ గుజ్నూర్ అనే వాళ్ళు ఉన్నారు. ఓకే, 10.20 సెకండ్స్ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ విషయానికి వెళ్ళిపోతే కంభల్గఢ్ కోట చాలా చాలా ఇంపార్టెంట్ అనే యునెస్కో జాబితాలో చేర్చబడింది. ఓకే, యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. దీనికి సంబంధించి గుజరాత్ ప్రాంతం, గుజరాత్ రాజస్థాన్ సరిహద్దులో ఉండే కంభల్గఢ్ కోట, ఓకే, యునెస్కో వారసత్వ జాబితాలో చోటు సంపాదించడం జరిగింది. ప్రపంచంలోనే 2వ పొడవైన గోడ, ప్రపంచంలోనే 2వ పొడవైన గోడగా చరిత్ర సృష్టించడం జరిగినది. ఓకే, దాదాపుగా ఇది రాజస్థాన్లో ఉదయ్పూర్ ఏదైతే ఉంటుందో, రాజస్థాన్లో ఉదయ్పూర్ ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి 84 కిలోమీటర్లు ఆరావళి కొండల వరకు ఉండడం జరుగుతుంది. ఓకే, మేవార్ పాలకుడు అయిన రాణా కుంభా, ఓకే, రాణా కుంభా గారు 1443 నుంచి 1458 మధ్య పరిపాలన చేసేటప్పుడు ఈ కంభల్గఢ్ కోట గోడను కట్టించడం జరుగుతుంది. మొత్తం కూడా ఈ గోడ యొక్క పొడవు చూసుకుంటే మనకి ఈ కోట మనకి చాలా పెద్దగా ఉంటుంది. ఈ గోడ 36 కిలోమీటర్ల పొడవుగా ఉండడం జరుగుతుంది. దీన్ని గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలుస్తారు. గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అనే పేరుతో పిలవడం జరుగుతుంది. ఓకే, రాణా కుంభా గారు కట్టించారు. ఇది యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చబడింది. అది మనకి గ్రేట్ వాల్ ఆఫ్ చైనా అనేది చూస్తాం. అది ప్రపంచంలో అంతరిక్షం నుంచి చూసిన కనబడే కట్టడం. అలాగే భారతదేశంలో కూడా రాజస్థాన్లో, ఓకే, రాజస్థాన్లో రాణా కుంభా కట్టించిన ఈ యొక్క ఏది సార్ అంటే కంభల్గఢ్ కోటలో ఈ యొక్క గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అనేది ఉండడం జరుగుతుంది. మొత్తం 34 కిలోమీటర్ పొడవున ఉండడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో యునెస్కో జాబితాలో చేర్చబడినవి ఏ సార్ అంటే చిత్తోర్ఘర్ కోట, చిత్తోర్ఘడ్ కోట అనేది జాబితాలో ఉంది. అండ్ రణతంబోర్ కూడా యునెస్కో జాబితాలో ఉంది. అండ్ గుర్ధాన్ కోట అనేది కూడా ఉంది. అండ్ అంబర్ కోట కూడా మనకి ఉండడం జరుగుతుంది. అండ్ బైస్నల్ వేర్ కోట, ఓకే, బైస్నల్ వేర్ కోట అనేది కూడా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు కంభల్గఢ్ కోట, ఇవన్నీ కూడా యునెస్కో వారసత్వ జాబితాలో చేర్చబడిన కట్టడాలు చూడండి. ఓకే, ఇవన్నీ రాజస్థాన్లో ఉన్న ప్రముఖమైనవి అని చెప్పవచ్చు మనకి. ఓకే, ఓకే, ఇంటర్నెట్ సంబంధించి కరెంట్ న్యూస్ నాన్న, ఇంటర్నెట్ సంబంధించిన కరెంట్ న్యూస్ ఏంటి సార్ అంటే మనకి, ఓకే, దేశంలో ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న వారి 10 మందిలో 8 మంది కేవలం వీడియో కాల్స్కే మాట్లాడుతున్నారని, కేవలం 22% మాత్రమే ఆన్లైన్ షాపింగ్ నిర్వహిస్తున్నారని ప్రకటించడం జరిగింది. ఓకే, భారతదేశంలో 91.5 కోట్ల మంది ఇంటర్నెట్లో యాక్టివ్గా ఉన్నారు అని ఇండియా ఇంటర్నెట్ రిపోర్ట్ 2025 ప్రకటించడం జరిగింది.
దీంట్లో అత్యధికంగా వీడియో కాల్ మాట్లాడడానికి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. 10 మందిలో 8 మంది, దాదాపు దేశంలో 78% మంది దీన్నే వీడియో కాల్సే. సామాజిక మాధ్యమాలు, ఓకే, సోషల్కి సంబంధించిన ఈ యాప్స్ ఇవన్నీ కూడా మనకి 77%. చిన్న చిన్న వీడియోలు చూడడం, రీల్స్ చూడడం 77%, చాటింగ్ 64%, సినిమాలు టీవీల షో వీక్షణ 56%. ఇలాగ కేవలం ఆన్లైన్ షాపింగ్ మాత్రం కేవలం 22%. వార్తలు చదవడం కూడా చాలా తక్కువ, 30% మాత్రమే ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశంలో ఇంటర్నెట్ని ఎక్కువగా వీడియో కాల్స్ మాట్లాడడానికి ఉపయోగిస్తున్నారు అని ఈ ఇండియా ఇంటర్నెట్ రిపోర్ట్ అనేది ప్రకటించడం జరిగినది. ఇది ఈరోజు జరిగిన కరెంట్ అఫైర్. నన్ను మిగిలిపోయిన అంశాలు ఏవైనా ఉంటే రేపటి కరెంట్ అఫైర్లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై.